బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాట ఉత్కంఠకు తెరపడింది. వీసీకే మద్దతుతో విజయ్ మద్దతుదారుల సంఖ్య 120కి చేరింది. వీసీకే ముస్లిం లీగు మద్దతుతో గవర్నర్తో విజయ్ భేటీ అయ్యారు. వీసీకే ముస్లిం లీగు మద్దతుపై లేఖ అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. వీసీకే మద్దతుతో టీవీకే బలం 118కి చేరింది. ఐయుఎంఎల్ కూడా మద్దతు ఇవ్వడంతో విజయ్కు ఎమ్మెల్యేల మద్దతు పెరిగింది. 120కి టీవీకే బలం చేరింది. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. తమిళనాట ఉత్కంఠకు తెరపడింది. వీసీకే మద్దతుతో విజయ్ మద్దతుదారుల సంఖ్య 120కి చేరింది. వీసీకే ముస్లిం లీగు మద్దతుతో కాసేపట్లో గవర్నర్తో విజయ్ భేటీ అయ్యారు. వీసీకే ముస్లిం లీగు మద్దతుపై లేఖ అందజేయనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. వీసీకే మద్దతుతో టీవీకే బలం 118కి చేరింది. ఐయుఎంఎల్ కూడా మద్దతు ఇవ్వడంతో విజయ్కు ఎమ్మెల్యేల మద్దతు పెరిగింది. 120కి టీవీకే బలం చేరింది. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. తమిళనాడు ఉత్కంఠకు తెరపడింది. వీసీకే మద్దతుతో విజయ్ మద్దతుదారుల సంఖ్య 120కి చేరింది. వీసీకే ముస్లిం లీగు మద్దతుతో కాసేపట్లో గవర్నర్తో విజయ్ భేటీ కానున్నారు. వీసీకే ముస్లిం లీగు మద్దతుపై లేఖ అందజేయనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. వీసీకే మద్దతుతో టీవీకే బలం 118కి చేరింది. ఐయుఎంఎల్ కూడా మద్దతు ఇవ్వడంతో విజయ్కు ఎమ్మెల్యేల మద్దతు పెరిగింది. 120కి టీవీకే బలం చేరింది. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే చూస్తున్నాం కదా, టీవీకే పార్టీకి సంబంధించి ఒక అనిశ్చితి అయితే ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా లేదా అనే అనిశ్చితి క్రమంగా తొలగుతున్నట్లయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే దీనికి ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఒకటి మాత్రం ఇక్కడ స్పష్టత వచ్చింది. ఏదైతే టీవీకే పార్టీకి, విజయ్కి మద్దతుగా ఇటు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా సిపిఐ, సిపిఎంలు, వీసీకే పార్టీ ప్లస్ ఇప్పుడు అదనంగా ఐయుఎంఎల్ పార్టీ కూడా మద్దతు ఇస్తూ కూడా లేఖలు విడుదల చేయడం జరిగింది. అయితే మనం చూస్తున్నాం కదా, ఉదయం నుంచి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అనేక అడ్డంకులు విజయ్కి కలుగుతూ వచ్చినాయి. అంటే గత 5 రోజుల నుంచి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనుక ఏవైతే గవర్నర్ పెట్టిన షరతులు ఏవైతున్నాయో ఆ షరతులను అధిగమించడానికి విజయ్ చాలా ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. ఇటు పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా అన్ని పార్టీలతో కూడా భేటీ కావడం, వారి మద్దతు కోరడం కూడా జరుగుతుంది. కానీ
మొదటగా కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఐదు మంది ఎమ్మెల్యేలు, తమకున్న 5 మంది ఎమ్మెల్యేలు కూడా టీకే పార్టీకి మద్దతు ఇస్తున్నామని చెప్పేసి బేషరతుగా ఒక లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మిగతా పార్టీలు ఏవైతే సిపిఎం నిన్న తమ లేఖను అందజేయడం జరిగింది. తాము కూడా బేషరతుగా మద్దతు ఇచ్చినట్లు చెప్పడం జరిగింది. అయితే బీసీకే పార్టీ ఉదయం నుంచి కూడా కాస్త గుర్తు చేసింది. ఏదైతే తమకు విజయ్ రాజీనామా చేయబోతున్న ఏదైతే తిరుచి ఈస్ట్ స్థానం చేస్తుందో ఆ స్థానంలో తమ అభ్యర్థిని తమకు అసెంబ్లీ స్థానం కేటాయించాలని చెప్పేసి, అదేవిధంగా మంత్రి పదవి, ఉప ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పేసి ఒక షరతు విధించినట్టు తెలుస్తుంది. కానీ కొద్దిసేపటి క్రితమే బీసీకే పార్టీ కూడా ఒక లేఖ విడుదల చేస్తూ తాము కూడా సంపూర్ణంగా బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది. సో దీంతో ఇప్పటివరకు 107 స్థానాలున్న విజయ్కి ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో మద్దతు చేయడంతో 118 స్థానాలకు చేరుకోవడం జరిగింది. అనూహ్యంగా ఇప్పుడు ఆ ఐయుఎంఎల్ పార్టీ కూడా తాము కూడా మద్దతు ఇస్తున్నాం బేషరతుగా అని చెప్పేసి స్పష్టం చేయడంతో మరో 2 స్థానాలు విజయ్కి మద్దతు లభించినట్లయింది. దాంతో 120 స్థానాలు ఇప్పుడు విజయ్కి మద్దతుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏదైతే గవర్నర్ విధించిన షరతు ఏదైతే ఉందో 118 స్థానాలు ఉంటే కనుక ఆ పార్టీని, ఆ కూటమిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తామని చెప్పేసి గవర్నర్ ఏదైతే చెప్పడం జరిగిందో దానికి సంబంధించి ఇప్పుడు విజయ్ గవర్నర్ త్వరలో కలవబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఏదైతే గవర్నర్ కోరిన విధంగా తనకు 118 ఎమ్మెల్యేల మద్దతు ఉంది అని చెప్పేసి ఒక లేఖను తీసుకెళ్లి గవర్నర్ ముందు ఉంచబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. గవర్నర్ను కలిసిన తర్వాత తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించవలసిందిగా కోరుతారు. ఏదైతే 118 మందికి సంబంధించిన ఏవైతే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు, ఐయుఎంఎల్ పార్టీలు ఏవైతే మద్దతు ఇచ్చినాయో ఆ మద్దతు లేఖలను కూడా గవర్నర్ కి చూపించాల్సి ఉంటుంది. గవర్నర్ ఒకసారి సంతృప్తి చెందితే కనుక ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడు టీవీకే అధినేత విజయ్ గవర్నర్ కార్యాలయం కోసం వెళ్లేందుకు బయలుదేరినట్టు కూడా సమాచారం ఉంది. ఒకవేళ కనుక గవర్నర్ అనుమతి ఇస్తే కనుక రేపు చేస్తారా ప్రమాణ స్వీకారం, లేకపోతే సోమవారం రోజు చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే విజయ్ తో పాటుగా ఇంకెంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. భావని శ్రీనివాస్, మద్దతు ఇచ్చిన పార్టీలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత దక్కే అవకాశం ఉందా? ఖచ్చితంగా అదే, అంటే మనకి బయటికి చెప్పనప్పటికీ కూడా లోపల షరతు మాత్రం అదే అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే బయట నుంచి మద్దతు ఇవ్వడం అనే కన్నా ప్రభుత్వంలో చేయడం వల్ల టీవీకే పార్టీకి, అదేవిధంగా విజయ్కి కాస్త బలం చేకూరినట్లు అవుతుంది. బయట నుంచి మద్దతు ఇస్తే కనుక ఎప్పుడన్నా మద్దతు కోసం తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వంలో చేయడం వల్ల వాళ్ళు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారు. అందుకోసమే విజయ్ కూడా వాళ్ళకి ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించేందుకు మంత్రి పదవులు ఇస్తున్నారు. కాంగ్రెస్ కి 2 ఇవ్వబోతున్నారు, అదేవిధంగా వామపక్షాలకు 2, వీసీకే పార్టీకి కూడా 1, 2 ఇవ్వబోతున్నారు మాత్రం తెలుస్తుంది. కానీ దీని గురించి పూర్తి క్లారిటీ రావాలంటే కానీ గవర్నర్ ఆహ్వానం తర్వాతనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. భావన. థ్యాంక్ యూ శ్రీనివాస్.